హలో ఆల్, వెల్కమ్ టు రివ్యూ రూమ్. కొత్తలో ఒక సినిమా ఓటీటీలో వచ్చింది. ఆ సినిమా చూశాను, ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. బేసిక్గా ఈ సినిమా చూసాక నాకేమనిపించిందంటే, అసలు ఈ సినిమా ఎలా హిట్ అయింది అనిపించింది థియేటర్లో. మళ్ళీ మాలీవుడ్ ఇండస్ట్రీ హిట్, తెలుగులో కూడా హిట్ అయింది ఈ సినిమా. అసలు ఎలా హిట్ అయిందిరా బాబు థియేటర్లో, టీవీలో చూస్తుంటేనే ఇంత బోరింగ్గా ఉంది ఈ సినిమా విత్ సౌండ్ ఎఫెక్ట్స్. అలాంటిది థియేటర్లో ఎలా చూసారో, ఎలా హిట్ అయింది అనిపిస్తుంది. ఇంకా మెయిన్ క్యారెక్టర్కి వస్తే కళ్యాణి ప్రియదర్శన్. ఆవిడ ఈ సినిమాలో బాగానే చేశారు, మంచిగానే చేశారు. కాకపోతే సేమ్ హలో లవ్ స్టోరీలో ఏ సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో హలో సినిమాలో, ఇక్కడ కూడా అదే సింగిల్ ఎక్స్ప్రెషన్. ఒక్క దానికి మించి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఫైట్స్ అవన్నీ పర్లేదు, సినిమా మోడ్ని బట్టి ఆమె క్యారీ అయింది తప్పితే ఆమె స్పెషల్గా ఏమీ చేయలేదు, సినిమాకి యాడప్ ఏమీ చేయలేదు అనిపించింది నాకు. ఇందులో ప్రేమలో హీరో ఉన్నాడు నస్లీన్. అసలు అతను ఎందుకు పెట్టారో అనిపించింది. హీరోయిన్కి లవ్ ఇంట్రెస్ట్ తప్పితే ఇంకా దేనికి అసలు స్పెషల్గా ఆయనకంటూ ఆయన ఎందుకు సెలెక్ట్ చేశారంటూ ఏమీ రీజన్ ఉండదు. అది మామూలుగా ఎవరినైనా పెట్టి తీసేయచ్చు కొత్త వాళ్ళని, అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. ఆయన్నే పెట్టడానికి రీజన్ ఏంటో అర్థం కాలేదు నాకు. ఈ సినిమా వచ్చేసి చాలా ల్యాగ్ ఉంటుందండి. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎంతసేపటికి ల్యాగ్ అనిపిస్తుంది మనకి. అప్పుడు ఒక మంచి పాయింట్ వచ్చింది, ఓ ఇక్కడి నుంచి సినిమా రైజ్ అవుతుంది అనే టైంకి మళ్ళీ ఆ సీక్వెన్స్ అయిపోయాక మళ్ళీ స్లో అయిపోతుంది సినిమా. మళ్ళీ యాజ్ యూజువల్ అలా స్లోగానే ఉంటుంది. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అంటే వచ్చేసి విలన్ అండి, శాండీ మాస్టర్. మన దీంట్లో ఉన్నాడు కదా, లియో సినిమాలో కోల్డ్ కాఫీ అంటాడు చూడు, ఆయన మొన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో కూడా విలన్. ఈయన ఒక్కడే సూపర్గా చేశాడు సినిమాలో, చాలా బాగా చేశాడు. అసలు యాక్టింగ్ అది చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తాయి, అట్లా చేస్తాడనమాట. ఎక్స్ప్రెషన్స్ కానీ విలనిజం అయితే సూపర్గా పండించాడు. హీరోయిన్ మాత్రం ఆయన అంత విలేజనిజం పండించి అంత యాక్టింగ్ చేస్తున్నా సరే ఈమె ఒకటే ఎక్స్ప్రెషన్ అంతే. బేసిక్గా ఈ సినిమా థియేటర్లో వర్క్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ మ్యూజిక్ అయి ఉంటుంది. మళ్ళీ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్, టెక్నికల్ టీమ్ అయితే సూపర్గా పనిచేశారు, వాళ్ళే కరెక్ట్గా పనిచేసినట్టున్నారు. అండ్ మొత్తం సినిమా అమ్మ ఇంక అయిపోయిందిరా బాబు, ల్యాగ్ సినిమా అయిపోయిందా, క్లైమాక్స్ అయిపోయాక అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత అప్పుడు దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఉంటుంది, అసలు జీరో ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది. అయితే చూస్తున్నంతసేపు ఎందుకు ఇది అవసరమా అనిపిస్తుంది. బేసిక్గా మన వాళ్ళు మలయాళం సినిమా అంటేనే కొంచెం ల్యాగ్ ఉంటుంది అనుకుని వెళ్తారు, కానీ ఈ సినిమా ఇంకెక్కువ ల్యాగ్ ఉంటుంది. అయినా కూడా కొంచెం కన్సిడర్ చేసి హిట్ చేస్తారు మన వాళ్ళు. కానీ అసలు మనం సినిమాలో ఏమైనా కొంచెం ఒక 10 నిమిషాలు ల్యాగ్ ఉంటే కూడా ఫ్లాప్ చేసేస్తారు. ఈ హిపోక్రసీ అంటే అర్థం కాదు మనకి. బేసిక్గా వాళ్ళ బడ్జెట్స్ తక్కువ అని చెప్పేసి అంత బడ్జెట్ తక్కువలో ఇంత టెక్నికల్గా బాగా తీశారని చెప్పేసి ఎంకరేజ్ చేసినట్టున్నారు. నాకైతే అలానే అనిపించింది. ఎంగేజింగ్ అయితే లేదు సినిమా. అక్కడక్కడ బిట్స్గా ఆ ఫైట్ సీక్వెన్స్లు కానీ అలా కొంచెం కొంచెం ఒక 10 నిమిషాలు బాగుంటుంది, కానీ మిగతా సినిమా అంతా చూసి చాలా ల్యాగ్ ఉంటుంది మీకు. థియేటర్లో నైట్ షోకి వెళ్తే నిద్ర వస్తుందేమో అలా ఉంటుంది. అండ్ ఇది పార్ట్ 1 అంట, ఏదో అబ్రప్ట్గా ఎండ్ చేసినట్టు ఉంటుంది సినిమా. ఇదే దీన్ని మంచి రేసీగా 2 పార్ట్లు కలిపి ఒక దాంట్లో తీసుంటే బాగుండు అనిపించింది నాకు. ఈ సినిమా మొత్తాన్ని కలిపి ఫస్ట్ హాఫ్లోనే పెట్టేయచ్చు, అలా ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆ టెక్నికల్ టీమ్, వీళ్ళే యాక్టర్స్ కూడా పెద్ద ఏమి యాడప్ చేయలేదు. ఆ శాండీ మాస్టర్ మెయిన్ ప్లస్. అంతే అండి ఇంక ఈ సినిమా, ఇంక చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇది నా రివ్యూ. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. టాటా, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.